మాది నూజివేడ్ కాన్స్టిట్యున్సీ ముస్నూరు మండలం అక్కిరెడ్డిగూడెం గ్రామం మాది. నాకు చాట్రాయి మండలం సోమవారం గ్రామంలో భూమి ఉంది. నేను 2006లో భూమి కొనుక్కున్నాను. 2006లో భూమి కొనుక్కుని వ్యవసాయం చేసుకుంటున్నాను. వ్యవసాయం చేసుకుంటే మా ఆర్థిక ఇబ్బందులు, మాకున్న సమస్యలు మూలకంగా మేము భూమి అమ్ముకున్నామండి. అమ్ముకున్న కాడి నుంచి దీన్ని రిజిస్ట్రేషన్ చేసి అప్పచెప్పాల్సిన బాధ్యత మాది. దీనికోసం ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళామండి. ఎంఆర్ఓ గారు అది ఈ సర్వే నెంబర్లో 370 ఎకరాలు భూమి ఉందంటున్నారు. దాంట్లో ఎవరికో ఏదో ఇబ్బంది వచ్చి కోర్టుకు వేసుకున్నారు. దీన్ని మొత్తానికి రెడ్ మార్క్ పెట్టారండి. అది రిజిస్ట్రేషన్లు అవ్వకోకుండా ఆపారు. అప్పుడు మేము ఆవిడని అడిగితే ఆవిడ సరైన సమాధానం చెప్పకపోతే మంత్రి గారి దగ్గరికి వెళ్ళి కలిసి మంత్రి గారితో కూడా మాట్లాడి ఆయనతో చెప్పించుకుని మళ్ళీ వెళ్ళామండి. వెళ్తే మళ్ళీ 5 లక్షలు ఇస్తేనే చేస్తానన్నారు. నువ్వు మంత్రికి చెప్పు, సీఎం చెప్పు, నాకు అనవసరం, 5 లక్షలు ఇస్తేనే చేస్తాను అనే మాట మాట్లాడారు. 5 లక్షలు నేను భూమి అమ్ముకుని భూమి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత మాది. దాని మూలకంగా మేము అప్పు తెచ్చి ఆవిడకి 5 లక్షలు ఆవిడ అన్న ప్రకారంగా ఆవిడ సెటిల్ చేసామండి. సెటిల్ చేస్తే ఇవ్వండి 5 లక్షలు ఇచ్చిన రోజున అరగంటలోనే ఈ 1B ఇచ్చారు. మీ సేవలోకి వెళ్ళి తీసుకురమ్మన్నారు, తీసుకొచ్చి నాకు చూపించమన్నారు, చూపించాం. 1B వచ్చిందండి. అడంగులు కూడా రావాలి మాకు. రిజిస్ట్రేషన్ అవుద్దేమోనని ఆశపడి మాకు దీంతో అవుద్దేమని అనుకుని మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాం. ఇది వచ్చింది కానండి, ఇది ఎట్లా కాదు, 1B అడంగులు ఎబ్లాండ్ లింక్ చేసి 1B అడంగులు ఇస్తే మేము దాంట్లో చూస్తే కంప్యూటర్లో మా దగ్గర కూడా కనపడాలి. అది మీకు భూమి ఉండట్టు, మీకు ఈ ఎంత భూమి ఉందనేది కనపడితే మేము రిజిస్ట్రేషను మీరు చెప్పిన వాళ్ళకి చేస్తాము అని చెప్పారు. మళ్ళీ వచ్చి అడిగామండి. మళ్ళీ ఇప్పుడు 1Bకి నువ్వు ఇచ్చినవి అయిపోయింది, దీనికి మళ్ళీ 5 లక్షలు ఇవ్వమంటున్నారు. 5 లక్షలు ఇవ్వమంటే మళ్ళీ మంత్రి గారి దగ్గరికి వెళ్ళాం. మళ్ళీ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి చెప్పి చేసి చెప్పిస్తే నువ్వు చేయని అంటున్నారే కానీ ఆవిడ చేయట్లేదు. మంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చేయమని చెబుతున్నారు, కానీ ఒక ఎంఆర్ఓ మంత్రి గారు, రాష్ట్ర మంత్రి గారు కొలుసు పాలసారి గారు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తే, ఎంఆర్ఓకి చెప్తే మంత్రి గారు చెప్తేనే ఎంఆర్ఓ పని చేయలేదంటే ఇక మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఈ రాష్ట్రం, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏంటో మాకు తెలియట్లేదండి. ఇప్పుడు నేనేమి అడివో లేకపోతే ఇంకోటి కాదు, నాకు ఇదిగోనండి, నాకు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవి. నేను 2006లో కొనుక్కున్నా. ఇవ్వండి, 2006 సంవత్సరంలో నేను 38 ఎకరాల భూమి కొనుక్కున్నా. నాకు చేసిన వాళ్ళకి భూమి 1951 నుంచే ఆడదేనండి రికార్డు. వాళ్ళ డాక్యుమెంట్ ఉంది నా దగ్గర. 51 నుంచి వాళ్ళ ఆధీనంలో ఉంది. 2006లో నేను కొనుక్కున్నా. అంటే నేను చూసి ఒరిజినల్ భూమే కొనుక్కున్నా. కానీ ఈవిడ నేను 5 లక్షలు ఇవ్వలేదని అన్నానని, నేను ఇవ్వలేనని రెండోసారి ఇక నా వల్ల కాదు, ఇప్పటికే నేను అప్పు తెచ్చి 20 లక్షల రూపాయలు ఏ బాప్తనా కానీ ఖర్చు పెట్టి, దీంట్లో మీరు ఎవరికి ఇచ్చారు అని అడిగితే నేనేమి ఓచర్ తీసుకుని డబ్బులు ఎవరికి ఇవ్వలేదు. ఓచర్ రాయరు కదండి నేను ఇచ్చే డబ్బులకి. నా దగ్గర ఆ ఓచర్ ఆధారం లేదు. కానీ 20 లక్షల రూపాయలు నాకు ఖర్చు అయిపోయింది. 20 లక్షలు అయిపోతే నేను ఇక ఏబిడితో అమ్మ నువ్వు 5 లక్షలు ఇచ్చావు, ఒక రైతుగా నా స్థాయి ఎక్కువ అయినా నీకు ఆ డబ్బు ఇచ్చా, ఎంత డబ్బు ఇటువంటి మా వల్ల కాదని వచ్చేస్తే నేను ఎంఆర్ఓకి 5 లక్షలు ఇచ్చానని చెబుతున్నానని నా మీదకి ఒక 10-12 మందిని కచ్చిగట్టి మీకెందుకు వాడి చేలో ఇది ఉంది అది ఉందా అని ఏదో మేము 51లో వాళ్ళ దగ్గర ఉన్న రికార్డు ప్రకారంగా చూసి మేము వాళ్ళ దగ్గర వాళ్ళకుండా పాస్బుక్లు ఖాతా నెంబర్ల ప్రకారంగా నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. ఇవాళ ఏరియా నెంబర్ ఉందని నేను డిసెంబర్ నెలలో వచ్చి రాళ్ళుబాతారండి. నేను డిసెంబర్ 4వ తారీఖున ప్రజా దర్బార్కి వెళ్ళానండి. నాకు అక్కడ లోకేష్ గారు నా అప్లికేషన్ తీసుకున్నారు కానీ నాకేమీ రెస్పాన్స్ లేదండి. వాళ్ళు ఏదో వాళ్ళ టీంలో పంపారు మండలానికి. వారి దగ్గరికి వెళ్తే నా బాధ నా పరిష్కారం అయిపోద్దని ఆశపడి నేను శబరిమల మాల వేసుకుని కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని
రైతులు ఉండి ఎట్లా కలిసి వచ్చాం. అది కూడా ఏం పని జరగలేదండి. తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. సోమవారం గ్రీన్ వేసే అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆవిడకి ఒక అప్లికేషన్ ఇచ్చాం. అది అవట్లా. ఇప్పుడు సబ్ కలెక్టర్ గారిని కలిసాం. మరి మాకు నూజివేడు ఆర్డీఓ గారిని కలిసాం. జాయింట్ కలెక్టర్ గారు ఏలూరు వెళ్ళి కలిసాం. మాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా మాకేం న్యాయం జరగట్లేదండి. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా ఈ సమస్య పరిష్కారం చేయకపోతే ఇక మాకు ఆ చేలోకి వెళ్తే వాళ్ళు చంపేస్తామంటున్నారు. ఇక మాకు సావే శరణం లాగా ఉంది. జనం వచ్చి కత్తులు వేసుకుని కర్రలు వేసుకుని వస్తే ఎవరిని చేస్తాడో వాళ్ళు తాగి మా మీద పడుతుంటే మేమేం చేయాలండి? మాకేమీ దిక్కు తోసట్లేదు. ఆవిడ మమ్మల్ని భయభ్రాంతులు చేస్తుంది. మండలం ఆఫీస్ కాడికి వెళ్ళి ఏదైనా ఫిర్యాదు చేద్దామంటే ఎస్సీ ఎస్టీ కేసు పెడతా, మీరు వచ్చి ఏం కమ్మడి అయితే ఏం బిగుతారు నువ్వు, ఏమి మీ గవర్నమెంట్ వచ్చిందా ఏంటి? అసలు చంద్రబాబు వచ్చినా కూడా నువ్వు 5 లక్షలు ఇందే నీకు చేయను అందే. నా భూమి అంతా నాది, మా పక్క రైతుది కలిపి 7 ఎకరాల 45 సెంట్ల భూమి కబ్జా చేసి ఫెన్సింగ్ వేశారంట రైతులు. చేలోకి వెళ్ళాము మొన్న 3 రోజుల నాడు. వాళ్ళు ఫెన్సింగ్ వేశారంటే చూద్దామని మేము వెళ్ళేపాటికి ఒకరికొకరు ఫోన్ చేసుకొని 10-15 మంది వచ్చి మేము మా చేలోకి వెళ్ళి మేము పారిపోయి రావాల్సి వస్తుంది. మా పరిస్థితి ఏమీ దిక్కుదోసట్లా. ఏం చేయాలి? ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి అందరికీ తెలిసి ఇప్పుడు ఎవరిని అడిగినా అపాయింట్మెంట్ లేదంటున్నారు. ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలండి? పార్సారథి గారి దగ్గరికి దాదాపు 20 సార్లు వెళ్ళాను. ఒక నాయకుడు ఆయన ఎక్కడి నుంచో మనకి పార్టీ టికెట్ ఇచ్చారు, నూజివేడు వచ్చారు. మేమందరం ఆ నియోజకవర్గం ప్రజలందరూ కష్టపడి చేసాం. ఆయన గెలిచారు. మంత్రి పదవి వచ్చింది నూజివేడు నియోజకవర్గానికి నాటికి. ఎప్పుడో పాలడి వెంకటరావు గారు చేశారు. తర్వాత పార్సారథి గారికి మినిస్టర్ పదవి వచ్చింది. మన నూజివేడు కాన్స్టిట్యున్సీ ఇచ్చారని మేము సంతోషపడాలో, పార్టీ వచ్చిందని బాధపడాలో, మంత్రి పదవి నూజివేడుకు వచ్చిందని బాధపడాలో తెలియట్లేదండి మా బాధలో. అంటే ఇప్పుడు ఈ ఫెన్సింగ్ వేసిన తర్వాత కూడా వెళ్ళి మీరు మంత్రి గారిని కలిసారండి? కలిసామండి. కలిసిన పైపేసి మీకు 50 లక్షలు ఇచ్చామంటున్నారు సార్, ఎంఆర్ఓ గారికి 20 లక్షలు ఇచ్చామంటున్నారు, నువ్వేం బిగుతావు అంటున్నారు నన్ను. ఏంటని అంటే ఎవడాడా నిన్ను అందే నాకు డబ్బులు ఇవ్వటం ఏంటి కానీ లేదు నువ్వు కేసు పెట్టు, అసలు ఫెన్సింగ్ ఏంటి అదేంటి తొలగిద్దామనే మాట కానీ ఏం లేదండి. నేను మళ్ళీ పైపేచ్చు నువ్వు ఆ రాజారత్నం అనే వాళ్ళు ఆ 12 మంది కలిసి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి చాటాయిలో ఒక విలేకరుల సమావేశం పెట్టారు. ఆ ప్రెస్ మీట్ పెడితే దాంట్లో నిన్ను ఖబర్దార్ కోనేరు మురళి అని మీకు క్లిప్పింగ్ కూడా ఇస్తాను. ఖబర్దార్ నిన్ను జాగ్రత్త, నువ్వేంటో అసలు మంత్రి గారి దగ్గరికే అతను డైరెక్ట్గా వెళ్ళే ఇది లేదు. ఎందుకంటే 19 నుంచి మన 2004 వరకు అతను ముందు తెలుగుదేశం సర్పంచ్. కానీ ఇప్పుడు 19 నుంచి 2004 వరకు వైసీపీ వాళ్ళని కలుపుకొని ఇంకా ఏ మాట కామాట కోటగిరి ప్రతాపప్పారావు గారు కూడా వీళ్ళు వైసీపీ వాళ్ళని కూడా వీళ్ళు కబ్జా చేసిన భూములు చాలా ఉన్నాయి, వీళ్ళని దొడ్లోకి కూడా రానిలేదు అని అప్పుడు ముద్రపోయిన వెంకటేశ్వరరావు మేము కూడా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి వస్తే వాళ్ళు చేసిన కబ్జా భూములన్నీ ఫైల్ కూడా చేసి బాబు గారికి ఇచ్చాం. నన్ను వైసీపీ వాడు అంటాడు ఆయన ఇవాళ వాళ్ళందరూ. నేను వైసీపీ వాడిని అనటానికి 2,30,000 సభ్యత్వం ఉన్నప్పుడు నాకు సభ్యత్వం కార్డు ఉంది ఏంటి. నేనేమీ ఒకళ్ళ ఇది కాదు. ఇది కూడా నా అడ్రస్సు. ఇవాళ తెచ్చిన కార్డు కాదు, ఇవాళ నా ఫోన్లో ఉంది. ఇవాళ 2 కోట్లకు వచ్చింది సభ్యత్వం. నేను 2 లక్షల నాడే ఉండా. ఇవాళ నేను వైసీపీ ఈ కార్డు పుట్టినాడు వైసీపీ పార్టీయే పుట్టలేదు కదా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, అంతేగాని కాంగ్రెస్లో ఉన్నారు. ఇప్పుడు ఈ 10 ఏళ్ల నుంచే కానీ వైసీపీ అనేది వీళ్ళు నన్ను వైసీపీ అంటాం. ఎవరైతే ఆవిడ ఉన్నారో ఆవిడ పేరేంటి? దాసర ప్రశాంత్ గారండి. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఏమండి
నాకేమీ అవసరం లేదండి. ఆవిడ ఉద్యోగం దిమ్మనం ఇంకోటి కాదు. నా భూమి నాకు ఇచ్చి నా భూమి నేను అమ్ముకున్నా, నాకు క్లియరెన్స్ చేసి అప్పచెబితే నేను భూమి అమ్ముకున్నా. నాకు ఆ భూమి అమ్మేసుకుంటే నాకు చాట్రాయి మండలానికి నాకు సంబంధమే లేదు. అది ముసునూరు మండలం, అక్కిరెడ్డిగూడెం గ్రామం నాది. నేను ఆ గ్రామంలో భూమి కొనుక్కున్నా. చాట్రాయి మండలంలో నేను భూమి అమ్మేసుకున్నా. ప్రజెంటు నాకు ఆ భూమి క్లియర్ అయిపోయింది అనుకో సార్, నేను అసలు ఆ మండలానికి నాకు పనే ఉంది. ఏదన్నా స్నేహంగానో చుట్టాలంగా వెళ్ళటం తప్ప నాకు వేరే పనే లేదు. ఆ మండలం వాళ్ళతో నాకేంటి, మా మండలంలో మా పార్టీ వాళ్ళు లేకపోతే మా కార్యక్రమాలు మేము చూసుకుంటాం, కానీ ఆ మండలానికి మేము వెళ్ళాం. నా భూమి ఈ కబ్జాదారుల నుంచి కాపాడి మా భూమి మాకు ఇప్పించి మాకు ఆ రెడ్ మార్క్ తొలగించి మా సమస్య క్లియర్ చేస్తే ఆ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మేము రుణపడి ఉంటాం.